ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. జీవితంలో సక్సెస్ అనేటువంటి మాట, విజయం అనేటువంటిది ప్రతి ఒక్కరూ వారి జీవితంలో కోరుకునేటటువంటిదే. జీవితంలో విజయవంతమైనటువంటి వ్యక్తులకు, విజయవంతం కాని వ్యక్తులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో తెలుసా? విజయం సాధించినటువంటి వ్యక్తులు వారి యొక్క విజయం కొరకు ఓర్పుతో వారు ముందు కొనసాగారు, పట్టుదలతో వారు ముందు కొనసాగారు. ఓర్పు, పట్టుదల అనేటువంటివే మన జీవితాల్లోనికి విజయాన్ని తీసుకుని వస్తాయి అనేటువంటి సత్యాన్ని, సంగతిని మనం మర్చిపోకూడదు. మన జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించడం రాత్రికి రాత్రి జరిగిపోయే పని కాదు. మన లక్ష్యం ఎంత పెద్దదైతే దానికి అంత ఎక్కువ సమయం పడుతుంది. మన లక్ష్యం ఎంత ముఖ్యమైనదైతే దానికి అంత ఎక్కువ సమయము, శక్తి అవసరం అవుతుంది. లక్ష్యాన్ని చేరుకోవటానికి సమయము, క్రమశిక్షణ, ఓర్పు, పట్టుదల అనేటువంటివి చాలా అవసరమై ఉంటూ ఉన్నాయి. హబక్కుకు గ్రంథకర్త రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆ దర్శన విషయంలో నిర్ణయ కాలమున జరుగును, అది ఆలస్యముగా వచ్చిన దాని కొరకు కనిపెట్టుకో, తప్పక జరుగును, జాగు చేయక వచ్చును అనేటువంటి మాట తెలియచేస్తున్నాడు. దేవుడు నీ జీవితానికి ఒక దర్శనం ఇచ్చినప్పుడు, దేవుడు నీ కుటుంబం పట్ల, నీ పట్ల ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికలను, ఉద్దేశాలను బయలుపరిచినప్పుడు అవన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవాలని పట్టుకో. అవన్నీ రాత్రికి రాత్రే అవి నీ యొక్క కళ్ళ ముందు కార్యరూపంలోనికి వచ్చేస్తాయని కలలు కనొద్దు. వాక్యం సెలవిస్తుంది, ఓర్పుతో సహించు, పట్టుదలతో ముందుకు కొనసాగు. అది నీకు విజయవంతమైనటువంటి జీవితాన్ని, దేవుడు తన చిత్తంలో, ఉద్దేశాల్లో నీ కొరకు ఉద్దేశించినటువంటి జీవితాన్ని నీకు తీసుకుని వస్తుంది అని తెలియచేస్తున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఏది ఉత్తమమైనటువంటిదని దేవుడు నీ పట్ల ఉద్దేశించి ఉన్నాడో, ఒకటి దాన్ని గ్రహించు, రెండవది దాన్ని సంపాదించుకోవటం కొరకు ఓపిక కలిగి ఉండు, పట్టుదలతో నీ ప్రయత్నాల్లో ముందుకు కొనసాగు. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవునికి వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని దీవించి నీ చిత్తంలో, నీ ఉద్దేశాలు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి జీవితాలతోనే ప్రతి ఒక్కరిని కట్టమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.